కొన్ని ఐడియాలు వినగానే కొంచెం కొత్తగా అనిపించినా ఎందుకో కొన్ని ఆలోచన విషయంలో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన మేనరిజం ఇది అస్సలు బాగోదు అనే డైలాగ్ గుర్తొస్తుంది. తండ్రి సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్మాత అల్లు అర్జున్ సన్నిహితుడు బల్లీవాస్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో త్వరలో అల్లు అర్జున్ కి ఒక స్పోక్స్ పర్సన్ ను హైర్ చేస్తున్నామని, హీరోకు సంబంధించిన ఏ విషయాలైనా అతను అఫీషియల్ గా మాట్లాడతాడని చెప్పారు. అయితే ఇది వినగానే బహుశా చాలా మందికి ఐడియా కొత్తగా అనిపించినా ఈ ఐడియా ఇక్కడ బాగోదేమో అనిపించినట్టుగా ఉంటుంది. అయితే పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు హీరో అల్లు అర్జున్. ఇక ఈ చిత్రంతో బాలీవుడ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకు మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పొచ్చు. ఇక పుష్ప 2 చిత్రానికి బాలీవుడ్ తో పాటు ఇండియా లెవెల్లో ఎలాంటి బస్ హైప్ వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక అంతేకాదు ఈ చిత్రం కేవలం నార్త్ ఇండియాలోనే 800 కోట్లకు పైగానే వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక అల్లు అర్జున్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్ గా ఎదిగాడు. ఇక ఈ చిత్రం బెనిఫిషియల్ సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవటం, ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో ఇప్పటికీ చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ని బాధ్యతని చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హీరోపై కేసు నమోదు చేసి అరెస్టు చేయటం, జైలుకు వెళ్లటం, బెయిల్ నుంచి బయటికి రావటం ఈ ఎపిసోడ్ల గురించి మనకంతా తెలిసిందే. అయితే అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత అందరూ వచ్చి పరామర్శించటం, దీంతో పాటు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడడం పట్ల తీవ్ర విమర్శలు కూడా వచ్చాయని చెప్పొచ్చు. ఇక ఈ పుష్ప 2కు సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా అల్లు అర్జున్ పెద్దగా పాల్గొనలేదు. ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోవటం విశేషం. అయితే పుష్ప 2లో ఆయన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు మాత్రం బాగానే వచ్చాయి. దాదాపు 1892 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇండియాలో అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రంగా ఈ సినిమా కొత్త రికార్డును నెలకొల్పింది. కాగా సంధ్య థియేటర్ సంఘటన తర్వాత తనపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణతో పాటు భవిష్యత్తు కార్యాచరణ తెలియజేయడానికి, ఆ విషయాలు మీడియా ముందు మాట్లాడడానికి ఒక స్పోక్స్ పర్సన్ ను హైర్ చేసుకోబోతున్నాడట అల్లు అర్జున్. ఇక ఇదే విషయాన్ని ఆయన సన్నిహితుడు బల్లీవాస్ తెలిపారు. అయితే ఈ విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అందరికీ సోషల్ మీడియా అందుబాటులో ఉంది. అయితే ఏ సెలబ్రిటీ ఏ విషయం చెప్పాలనుకున్నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా చెప్పొచ్చు, లేదా అధికారికంగా ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసి చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అల్లు అర్జున్ తాను చెప్పాలనుకున్న సమాచారాన్ని తన టీం లేదా సొంత ఎక్స్ ఖాతా ద్వారానో లేదా ఇన్స్టాలను పోస్ట్ చేసి తెలియజేయవచ్చు. కానీ ఇండియాలో ఏ హీరోకు లేని ఈ స్పోక్స్ పర్సన్ కాన్సెప్ట్ ఏంటి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు స్పోక్స్ పర్సన్ మాట్లాడటం, అతని ఇంటర్వ్యూని తీసుకోవటం విషయంలో కూడా మీడియా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అనే వాదనలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఈ కాన్సెప్ట్ సక్సెస్ అవుతుందా లేదా అనేది వేచి చూద్దాం.